నమస్తే, వెల్కమ్ టు కాలేజీ టీవీ. నేను సన్ని ప్రధానంగా ములుగు జిల్లాలో ఉన్నాం. ములుగు జిల్లాకు సంబంధించి కుల గణన సర్వే ఎలా నడుస్తుంది, ప్రధానంగా ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రజలు దీన్ని ఇచ్చేస్తున్నారా లేదా అనే అంశాలపై మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ప్రధానంగా మనం ములుగు జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నాం. ఏజెన్సీ ప్రాంతాలలో సర్వే కూడా జరుగుతున్న సిచ్యువేషన్ కూడా చూసుకోవచ్చు మన వీడియోస్ లో. ప్రధానంగా ఇంటికి తిరిగి గడప గడపకి తిరిగి అధికారులు అయితే సర్వే చేస్తున్న సిచ్యువేషన్ కూడా ఉంది. అసలు దీనికి సంబంధించి ప్రజలు ప్రజలు ఎలా చేస్తున్నారు ఏంటనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు మన నుంచి మానిటరింగ్ అధికారి ఎంపీడీఓ గారు ఉన్నారు. సార్ మాటలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి సార్, ప్రధానంగా ఇటు ప్రజల్లో కులగణన సర్వే గురించి అసలు ఎలా ఉంది? ప్రజలు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంటున్నారు? మా మండలంలో ఈ సమగ్ర కుటుంబ సర్వే బాబతి ప్రజలు ఎక్కడ కూడా తిరస్కరించట్లేదు, వాళ్ళు ఆహ్వానిస్తున్నారు. మా ఎన్యూమరేటర్ అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్తున్నారు. డాక్యుమెంట్స్ ఎవిడెన్స్ కూడా ఆధార్ కార్డు కానీ ధరణి పాస్బుక్ కానీ క్లియర్ చెప్తున్నారు. ఎక్కడ కూడా తిరస్కరించట్లేదు ప్రజలు. సార్ ఇటు ఇప్పటికే చాలా కాలం అయిన పరిస్థితి ఉంది ఏదైతే సర్వేకి సంబంధించి. అసలు ఎంతవరకు ఈ సర్వే జరిగింది సార్? ఇప్పుడు మా మండలంలో 82% వరకు సర్వే కంప్లీట్ అయింది. బై మండే ఆర్ ట్యూస్డే కల్లా సర్వే కంప్లీట్ అయిపోయింది. అంటే పూర్తి స్థాయిలో ఇతరితర మండలాల్లో కావచ్చు, ఇతరితర లేకపోతే జిల్లాల్లో కావచ్చు, పూర్తి స్థాయిలో కూడా మా డీటెయిల్స్ ఎందుకు ఇవ్వాలంటూ కూడా ప్రజలు చెప్తున్న పరిస్థితి. ఏజెన్సీ ప్రాంతాల్లో అట్లాంటి పరిస్థితి ఉందా సార్? పూర్తి స్థాయిలో ప్రజలు అందుబాటులో ఉంటున్నారా? ప్రజలు అందరూ దాదాపు 90% అబోవ్ ప్రజలు అవైలబుల్ గా ఉన్నారు. ఎవరు కూడా మేము అడిగిన సమాచారం ఇవ్వకుండా మేము తిరస్కరించేది అయితే ఒక్కటి కూడా ఇప్పటివరకు నోటీస్ రాలే. అందరూ దే ఆర్ గివింగ్ ఆల్ ది డాక్యుమెంట్స్ వాట్ ఎవర్ ది ఎన్యూమరేటర్ ఈజ్ ఆస్కింగ్. ఇది కొన్ని పరిస్థితి. అంటే పూర్తి స్థాయిలో కూడా ప్రజలైతే ఎవరైతే ఉంటారో ప్రజలందరూ కూడా మాకు సహకరిస్తున్నారు, కులగణన సర్వేకి కూడా సహకరిస్తున్నారంటూ కూడా ఇక్కడ ఉన్న అధికారులు అయితే చెప్తున్న పరిస్థితి కూడా ఇక్కడ నెలకొంది. మరో 4 రోజుల్లో కూడా పూర్తిగా మేము సర్వేని కంప్లీట్ చేస్తామంటూ కూడా ఇక్కడ ఉన్న అధికారులు చెప్తున్న సిచ్యువేషన్ కూడా అయితే ఇక్కడ నెలకొంది. ఇది కొన్ని పరిస్థితి. ప్రధానంగా చూసుకుంటే మాత్రం ఇటు కులగణన సర్వేకి సంబంధించి కూడా మానిటరింగ్ అధికారులు కావచ్చు, అధికారులు సమీక్షలు ఇటు చూసుకుంటే మాత్రం మనతో పాటు ఒక అధికారులు. సార్ చెప్పండి సార్, ప్రధానంగా ఇటు కులగణన సర్వేకి సంబంధించి ప్రజల్లో అసలు ఎటువంటి ఆదరణ ఉంది? కులగణన సంబంధించి ప్రజల్లో పాజిటివే ఉన్నది, నెగటివ్ అయితే ఏం లేదు. కాకపోతే వాళ్ళకు ప్రజలకు ఏమున్నదంటే దీనివల్ల మనం ఏం లాభం పొందుతాం అనే ఒకటి ఉన్నది. ఎట్లయినా వీళ్ళ గవర్నమెంట్ మీద ఒక నమ్మకం ఉన్నది. మొన్న ఇది ఒక ఏంటిది లక్ష్మి అనే గ్యాస్ స్కీమ్ తోని లేడీస్ మళ్ళీ ఏపీఎస్ఆర్టీసీ తోని వీళ్ళు బాగా లబ్ధి పొందుతున్నారు. మన జెంట్స్ కన్నా లేడీస్ ఎక్కువ పడుతాం కాబట్టి వాళ్ళు కరెంట్ మాఫీ దాని వల్ల దీంట్లో ఇంకా ఏమో వాళ్ళకు లాభం జరుగుతుంది. సర్వేలో కూడా ఎలాంటి ఇది లేదు, పాజిటివ్ గానే రెస్పాండ్ అవుతున్నారు. ఇప్పటిదాకా ఎంత శాతం అయింది సార్? ఇప్పుడు మీరు నాకు అడిగేది ఇది ఇక్కడ ఏంటంటే టేకులబోరు గ్రామ పంచాయతీ. ఇక్కడ మీకు మన ఎన్యూటర్ ప్రశాంతి గారికి 170 హౌసెస్ అలాట్ చేసిండు. 135 వరకు చేశారు. ఇంకా 35 రేపటి వరకు చేస్తే ఈమె టార్గెట్ రీచ్ అవుతుంది. ఆ తర్వాత ఇవన్నీ సంతకాలు అన్ని పర్ఫెక్ట్ గా సంతకం చేసి ఆ తర్వాత సూపర్వైజర్ గారి సంతకం పొందిన తర్వాత 1-2 సార్లు తీసుకొని మళ్ళీ దీనికి ఆన్లైన్ డిజిటలైజ్ చేస్తారు. ఇవాళ రేపు డిజిటల్ ఆన్లైన్ అది వస్తుంది. అది కాగానే మన ఎండి ఆఫీస్ లో 30 కంప్యూటర్స్ తోని సెంటర్ తయారు చేసాను. అక్కడ మొత్తం 3వ కంటికి తెలియకుండా రహస్యంగా తయారు చేసి పెడుతున్నారు, ఎవరికి తెలియకుండా గోప్యంగా వస్తున్నారు సమాచారం. ఇది ఇక్కడ పరిస్థితి. అంటే పూర్తి స్థాయిలో కూడా మేము కులగణన సర్వే పూర్తిగా కూడా కంప్లీట్ చేస్తున్నాం అంటూ కూడా ఇక్కడ అధికారులు చెప్తున్న సిచ్యువేషన్ కూడా అయితే ఇక్కడ నెలకొంది. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ సతీష్ తో సన్నీ, కాలేజీ టీవీ, వరంగల్.